తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని విడిచి అడుగులకే గెనయా. మహిళ జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య, ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య. చేయూతనిచ్చే వాడయ్యా మా సీతారామయ్య, చేయూతనిచ్చే వాడయ్యా మా సీతారామయ్య. కోరికలు తీర్చే వాడయ్యా కోదండ రామయ్య. నమస్తే హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు పాట వినే ముందు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, మనం సీతారామస్వామి టెంపుల్కి వచ్చినామని. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని నడుకుడ గ్రామంలో సీతారామచంద్రస్వామి దేవాలయం ఉంది. దీనినే అమ్మపల్లి కూడా అంటారు. మరి అమ్మపల్లికి కూడా ఒక విశిష్టత చరిత్ర కూడా ఉంది. సో దాని గురించే మనం ఈరోజు తెలుసుకుందాం. లోపలికి వెళ్ళి పూజారిని అడిగి చరిత్ర ఏందో, ఈ దేవాలయం అయితే పురాతన కాలందని చెప్తున్నారు. అట్లనే వెంగి చాళక్యులు కట్టించిండ్రని చెప్పి ఇక్కడ చరిత్ర ఉంది. మరి ఒకసారి లోపలికి వెళ్ళి పూజారిని అడిగి అన్నీ తెలుసుకుందాము. కొంతమంది భక్తులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మక్తల్ నారాయణపేట డిస్ట్రిక్ట్. అక్కడి నుంచి అంత దూరం ఇక్కడ నుంచి వచ్చాము. ఎప్పుడు రెగ్యులర్గా వస్తుంటారా? అప్పుడప్పుడు వస్తుంటాం ఇక్కడికి. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు? ఈరోజు అయితే ప్రీ వెడ్డింగ్ షో తీసుకొని వచ్చిన పిల్లల్ని. ఇంతకుముందు 2 సార్లు వచ్చిపోయాము. స్వామిది ఆశీర్వాదం తీసుకున్నట్లయితే అనుకున్నటువంటి ఫలితాలు సంభవిస్తాయన్నట్లు. స్వామి చాలా సత్యం ఉన్నటువంటి స్వామిడ. కాకపోతే మన తెలంగాణ లోపల ఇంతకుముందు ఆంధ్రలో గుళ్ళని బాగా ప్రసిద్ధి చెందాయి, కానీ మన తెలంగాణలో ప్రసిద్ధి చెందడానికి అవకాశం ఇచ్చలేదు మన ప్రభుత్వం. నిజానికి చెప్పాలంటే ఆంధ్ర కంటే ఇక్కడనే చాలా పెద్ద పెద్ద గుళ్ళు, సత్యం ఉన్నటువంటి దేవస్థానాలు చాలా ఉన్నాయి ఇక్కడ. హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము గచ్చిబౌలి నుండి వచ్చామండి. రెగ్యులర్గా వస్తుంటారా? లేదండి, మేము ఇదే ఫస్ట్ టైం. ఎప్పటి నుండో వద్దాం అనుకుంటున్నాం, ఇప్పుడు వచ్చాము. యాక్చువల్లీ ఇది సిటీ అవుట్స్కట్ కదండి, క్యాబ్లు కూడా అంత ఫెసిలిటీ లేవు. బట్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంటే ఇంకా జనాలు ఎక్కువ వస్తారని మా థాట్. మేము 1 గంట నుండి వెయిట్ చేసి మార్నింగ్ ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని వచ్చామండి. అదే మామూలుగా ఒకవేళ పాపులర్ అయితే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంటే అందరు సిటీ వాళ్ళు కూడా రావచ్చు. బట్ ఇది చాలా ఫేమస్ టెంపుల్, బట్ రష్ లేదు. ఎందుకంటే వీకెండ్ అయినా కూడా రష్ లేదంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేదు. ఇవన్నీ ఫెసిలిటీస్ వస్తే బాగుంటుందని మా ఉద్దేశం. బట్ వచ్చాక చాలా సాటిస్ఫైడ్, చాలా బాగుంది, చాలా పురాతనమైంది. అండ్ మేము యూట్యూబ్లో అంటే అక్కడిక్కడ సోషల్ మీడియాలో చూసాము, ఇక్కడ కోనేరు ఉంటుంది, చాలా సినిమా షూటింగ్స్ అయినాయంటే ఎగ్జైట్మెంట్ తోటి వచ్చాము. బట్ ఎగ్జైట్మెంట్ కంటే బిహైండ్ ఉంది. సో ఐఎమ్ సాటిస్ఫైడ్. ఇది చాలా పురాతనమైన దేవాలయము. ఇది వెంగళ చాణక్యులు వాళ్ళు కట్టించారని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అంటారు. అట్లనే సీతమ్మ వారు ఉన్నారు కాబట్టి దీన్ని అమ్మపల్లి అని పేరు వచ్చిందని కూడా చెప్తుంటారు. అట్లనే ఇక్కడ చూసిండ్రా, తాబేలు అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. దేవాలయంలో తాబేలు ఉంటే మోక్షప్రదాయం అని చెప్పేసి అంటారు. ప్లస్ అక్కడ చూస్తే పిల్లి కూడా పడుకుంది, ఇక్కడ కుక్కలు అవన్నీ ఉన్నాయి. అంటే ఇంత హడావిడిలో అయినా ప్రశాంతంగా నిద్రపోతుందంటే ఆ రాముల వారి కటాక్ష ఉంటేనే ఇట్లాంటి సాధ్యం అవుతాయి. అట్లనే ఇక్కడ గోపురం కూడా 30 అడుగుల వరకు ఉంటుంది. ఇది కూడా కొంచెం ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఇక్కడ షూటింగ్స్ కూడా చాలానే జరిగాయి. ఇప్పుడు కొంచెం ఒక నాటు బాంబు ఏదో పేలడం వల్ల కొంచెం ఏదో ప్రాబ్లం వచ్చిందని ఇక్కడ వాళ్ళు కొంచెం అభ్యంతరం చెప్పడం వల్ల ఇప్పుడు తగ్గింది. ఇక్కడ మెయిన్ ఏంటిదంటే యూట్యూబ్లలో చూసి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అట్లనే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. కోనేరు దగ్గర, అట్లనే పైన గుడి ముందర చాలా అయితే రోజుకొక 6-7 ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ భక్తులు కూడా చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ చూసి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళకు మంచిగా అనిపించి నెక్స్ట్ కూడా రిపీట్ అవుతున్నారు.
ఇక్కడ భజనలు వచ్చిన వాళ్ళు కూడా వచ్చి ప్రత్యేకంగా స్వామివారిని దర్శించుకొని ఆయనకు భజన రూపంలో పాటలు కూడా పాడుతున్నారు. మరి ఒకసారి మనం ఆ పాట కూడా విందాము. మీ పేరండి? మా పేరు వేణుగోపాల్ గుప్తా. ఒకసారి మీకు భజన కీర్తనలు ఇక్కడ వినిపిస్తూ ఉంటారంటారు కదా, ఒకసారి పాడండి. దగ్గర వినిపిస్తుంటాము, పాడుతాం ఇక్కడ కూడా. రామచంద్ర ప్రభు రఘువంశ రామ, రామచంద్ర ప్రభు రఘువంశ రామ, సీతాపతే జయ జానకి రామ, సీతాపతే జయ జానకి రామ, రామచంద్ర ప్రభు రఘువంశ రామ, కౌసల్యోద్ధ కళ్యాణ రామ, రావణ సంహార కోదండ రామ, అయోధ్య రామ పట్టాభిరామ, అయోధ్య రామ పట్టాభిరామ, నవ నవ కోమల శ్రీ సారామ, నవ నవ కోమల పట్టాభిరామ, సీతాపతే జయ జానకి రామ, సీతాపతే జయ జానకి రామ. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా పాడారు. పలుకే బంగారమాయేనా కోదండ పాని, పలుకే బంగారమాయేనా, పలుకే బంగారమాయే పిలచిన పలుకావేమి, పలుకే బంగారమాయే పిలచిన పలుకావేమి, కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి, పలుకే బంగారమాయేనా కోదండ స్వామి, పలుకే బంగారమాయేనా, ఇరువుగా ఇసుకలోన పొరలిన ఉడతా భక్తికి, ఇరువుగా ఇసుకలోన పొరలిన ఉడతా భక్తి, కరుణించు మమ్మేలు వరదాసవాస పోష, పలుకే బంగారమాయేనా కోదండ పాని, పలుకే బంగారమాయేనా. ఇక్కడ సీతారామ లక్ష్మణుల ప్రతిమలు శిలా మకర తోరణాలు కలిగి ఉండడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్తారు. మళ్ళీ దీని గురించి మనము ఒకసారి పూజారిని కనుక్కుందాము ఏం చెప్తారో. నమస్తే గురువుగారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి ఇక్కడ? 29 సంవత్సరం 29 సంవత్సరాలు. అట్లనే ఏ ఏ పూజలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి మాకు ఒకసారి వివరిస్తారా? ఇక్కడ ప్రతి పునర్వసు నక్షత్రం స్వామివారి కళ్యాణోత్సవం చతుర్మాస కళ్యాణం, ప్రతి బుధవారం రోజు అభిషేకం జరుగుతుంది. శ్రీరామనవమి 5 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు వచ్చి 5 రోజులు 3 రోజులు 3 రోజులు అవుతుంది బ్రహ్మోత్సవాలు. ప్రతి ఆదివారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది భక్తులకి. అయితే ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ఏంటంటే అరణ్యవాసంలో ఆంజనేయ స్వామి పరిచయం కాకముందు ఉన్నటువంటి ముగ్గురే ఇక్కడ. ఆంజనేయ స్వామి లేరు కాబట్టి రాముడి కుడి చేతిలో బాణం అవపడుతుంది. ఆ బాణాన్ని కోదండం అంటారు. అంటే ఇది కోదండ రామాలయం. ఒకవేళ రాముడి పక్కన ఆంజనేయ స్వామి ఉన్నట్లయితే చేతిలో ఆ బాణం ఉండదు, ఇట్లా ఆశీర్వాదం ఇచ్చే అభయాస్తం ఉంటుంది. అది పట్టాభిరాముడు. అయితే ఈ పట్టాభిరామాలయం మనం ఎక్కడ అంటే అక్కడ ప్రతిష్ఠ చేసుకోవచ్చు, కానీ కోదండ రామాలయం ప్రతిష్ఠ చేయలేము. ఈ కోదండ రామాలయం ఎక్కడ ప్రతిష్ఠ చేయబడుతుంది అంటే అప్పట్లో రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసినప్పుడు ఎక్కడైతే విశ్రాంతి తీసుకున్నారో ఆ ప్రాంతంలో మాత్రమే ఈ కోదండ రామాలయం ప్రతిష్ఠ చేయబడుతుంది. అంటే దీన్ని ఆధారంగా తీసుకుంటే అప్పుడు రాముడు అరణ్యవాసం వచ్చినప్పుడు సీత తీర్చుకునే ప్రదేశం అన్నమాట ఇదంతా. అంటే ఇదంతా దండకారణ్యంలో కొంత భాగం. తర్వాత ఇంకోటి ఏంటి, హనుమంతుడు లేకుండా రాముడు లేడు, రాముడు లేనిది హనుమంతుడు లేడు. రాముడి దగ్గర హనుమంతుడు ఉంటారు కాబట్టి అక్కడ ఎదురుగా ధ్వజస్తంభంలో హనుమంతుడు గరుత్మంతుడు. ఇక్కడ ఉన్న విశేషం ఏంటి, మన అందరి కోరిక మనం ఇక్కడ రాముడు చెప్పుకుంటాం. రాముడు ఏం చేస్తాడో ఎదురుగా హనుమంతుడికి చెప్తే హనుమంతుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరి కోరిక నెరవేరుస్తుంటాడు. కాబట్టి రాముడికి హనుమంతుడికి మధ్యలో మనం ఎవరు కూడా అడ్డంగా ఉండకూడదు. మామూలు కూడా ఏ గుళ్ళో కూడా దేవుడికి ధ్వజస్తంభానికి అడ్డంగా ఉండకూడదు. తర్వాత ఇక్కడ విగ్రహాలు
విశేషం ఏంటంటే మనకి ఎంత పాత విగ్రహాలు చూసినా వేరే ఆలయాల విగ్రహాలు ఎట్లా ఉంటాయి, మన శరీరాకృతి ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండి మకర తోరణం అనేది ఆ పైన ఉన్నట్టు ఇత్తడిది కానీ వెండిది కానీ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు అట్లా కాకుండా రాముడు మకర తోరణం ఏకశిల, సీతమ్మ వారు మకర తోరణం ఏకశిల, లక్ష్మణస్వామి మకర తోరణం ఏకశిల. ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది కదా. అంటే ఈ విధంగా మకర తోరణంతో కలుపుకున్నటువంటి ఏకశిల రాతి విగ్రహాలు మొదలు 11వ శతాబ్దంలో తయారు చేసినటువంటి విగ్రహాలు. 11వ శతాబ్దం అంటే 1000 సంవత్సరాల పైన. మళ్ళీ ఆ విగ్రహాలని కాపీ చేసి, అంటే ఇక్కడే అని కాదు వేరే ఎక్కడనో చూసి తయారు చేస్తుంటుంది. ఆ విధంగా అట్లా 11వ శతాబ్దం మొదలు, తర్వాత మళ్ళీ 11వ శతాబ్దాన్ని కాపీ చేసి 16వ శతాబ్దం తయారు చేశారు. 16వ శతాబ్దం విగ్రహాన్ని కాపీ చేసి 18వ శతాబ్దం తయారు చేశారు. 18వ శతాబ్దం ఎప్పుడు తయారు చేశారు మనకు అందరికీ తెలిసి ఉంటుంది, చిన్నపిల్లలకు కూడా. అది ఇక్కడ మొన్న బాలరాముడు అయోధ్యలో ప్రతిష్ఠ చేసిన విగ్రహానికి మకర తోరణంతో కలుపుకున్నట్టు ఏకశిలా రాతి ఈ విధంగా. అంటే ఇట్లా మకర తోరణంతో ఇప్పుడు మన లెక్క వేసుకుంటే ఈ విధంగా ఒక మకర తోరణంతో కలుపుకుని రాయి విగ్రహం తయారు కావాలి అని అనుకుంటే కనీసం 300 సంవత్సరాలు పడుతుంది. ఓకే. అలానే ముందర తాబేలు కూడా ఉంది కదా, తాబేలును చూస్తే మోక్షం కలుగుతుంది, అది కూడా చాలా అరుదుగా కనిపిస్తుంది అంటారు కదా, దాని గురించి ఏమన్నా ఉందా చరిత్ర? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడే కూడా ఇంకా మొత్తం అవ్వలేదు. మనం ఇక్కడికి వచ్చేది ఏంటి, మనం రాముడి దగ్గరికి వస్తున్నాం. ఇక్కడికి రాముడితో పాటు దశావతార దర్శన భాగ్యం ఇక్కడ. అది ఎట్లా, రాముడి రాతి మకర తోరణంలో అవన్నీ దశావతారాలు. ఈ విధంగా దశావతారం మన బాలరాముడికి కూడా ప్రతిష్ఠ చేసిన విగ్రహానికి, అయోధ్య ప్రతిష్ఠ చేసిన విగ్రహానికి కూడా ఇట్లా దశావతారాలు ఉన్నాయి పక్కన. ఇక్కడ కూడా ఇట్లా దశావతారంతో కలుపుకున్నటువంటి రాముడి ఇక్కడ దర్శనం. ఈ విధంగా దశావతారంతో కలుపుకున్నటువంటి విగ్రహాలు మన భారతదేశం మొత్తంలో 7-8 గుళ్ళ కంటే ఎక్కువ లేవు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, చాలా విషయాలు మాకు చెప్పారు. దేవాలయం నిర్వహణ అధికారి రామ్ శర్మ గారు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. అట్లనే ఇక్కడ ఏ రోజు ఉత్సవాలు జరుగుతారు సార్? ఇది మెయిన్ ఈ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అమ్మపల్లి నరుకూడ శివార్లో నిర్మితమై ఉంది. ఈ దేవాలయాన్ని నరుకూడ జాగీర్దార్ వెంకట్రామరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ నిర్మించింది. ఇది నిర్వహణ నిమిత్తం ఒక 255 ఎకరాల ల్యాండ్ ఇచ్చింది దేవాలయానికి వాళ్ళ ఫ్యామిలీ నుంచే. ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన మునిమన్మడు ఆర్ వినోద్ కుమార్ రావు గారు అని దీనికి చైర్మన్గా కొనసాగుతున్నారు. నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇక్కడ. ఈ దేవాలయం అతి పురాతనమైనది, 18వ శతాబ్దంలో నిర్మితమైంది. ఇది ఈ దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు శని ఆదివారాల్లో చాలామంది వస్తారు. మిగిలిన రోజులల్లో బాగానే వస్తారు కానీ కొద్దిగా తక్కువ. శనివారాలు మాత్రం చాలామంది వస్తారు. ట్రాన్స్పోర్ట్ ఏమన్నా ఉందా సార్? ఉన్నాయమ్మా. సిటీకి ఇది 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి ఓన్ వెహికల్స్, బస్ ఫెసిలిటీ కూడా ఉంది. సిటీని శంషాబాద్ నుంచి భక్తులకి ఏమి ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్ట్ విషయంలో. తర్వాత ఈ దేవాలయంలో ఫిబ్రవరి మాసంలో బ్రహ్మోత్సవాలు అవుతాయి 5 days. తర్వాత రేపు శ్రీరామనవమి 17వ తారీఖు ఉంది. బ్రహ్మాండంగా దాదాపు 2-3 లక్షల మంది వస్తారు శ్రీరామనవమికి. ఇక్కడ అన్నదానము అవన్నీ ఉంటాయి. భక్తులకు ఫెసిలిటీస్ కూడా పెండల్స్ వేయించడము, షామియానాస్, వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఉత్సవాలు కాకుండా నార్మల్ టైంలో ఏ రోజు అన్నదానాలు జరుగుతాయి? ప్రతి ఆదివారం రోజు అన్నదానం ఉంటుంది ఇక్కడ.
ఓకే. రెగ్యులర్గా ఉంటుంది. అంటే మొన్న లాస్ట్ 2 months నుంచే స్టార్ట్ చేసినాం అది, ఇంతకుముందు లేకుండే. ఓకే. ఈ ప్రసాదాలు కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేసాము, ఇంతకుముందు లేకుండే. ఎందుకంటే ఇది సిటీకి చాలా దూరంలో ఉంది. భక్తులకు ఇంత దూరం వచ్చినా ఇక్కడ హోటల్స్ అట్లాంటి ఫెసిలిటీస్ లేదు కాబట్టి కనీసం మన గుడి ప్రసాదం అన్న ఉంటే వాళ్ళు కొద్దిగా వాళ్ళకి ఆకలి కాకుండా ఉంటుందని చెప్పి అదొకటి పెట్టినాం మేము. ప్రసాదం కొత్తగా క్రియేట్ చేసినాం ఇప్పుడు. ఓకే అండి. అట్లనే రోజుకి సుమారుగా ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారు? రోజుకు 1000 నుంచి 2000 మంది వస్తారు. శని ఆదివారాలు మాత్రం ఒక 10,000 మంది దాకా వస్తారు ప్రతిరోజు. ప్రతి శని ఆదివారాల్లో 10,000 మంది దాకా వస్తారు. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు రామ్ రెడ్డి నామ్. ఓకే అండి. రాష్ట్రీయ వానర సేన అని తెలంగాణలో సీతమ్మకు చింతాకు పథక సేవ అని స్టార్ట్ చేసిండ్రు. అసలు ఏంటి దీని గురించి ఒకసారి మాకు చెప్తారా? రాష్ట్రీయ వానరసేన అనే సంస్థ దేవాలయ భూముల కాపలాదారులు, దీని ట్యాగ్ లైన్. మేము ఎక్కడ కూడా ఈ వానరసేన పోయి ధర్నాలు చేసుడు, గొడవలు చేసుడు ఉండదు. ఏది ఉన్నా మేము లీగల్గా కోర్టులో పిలుసు వేసి లీగల్ ఫైట్ చేసి ఇప్పటి వరకు మేము ఒక 3-4 వేల కోట్ల ప్రాపర్టీస్ను ప్రొటెక్ట్ చేయడం జరిగింది. భద్రాచలం తీసుకోండి, దేవతలగుట్ట, బాలాపూర్, మామిడిపల్లి, ఇవన్నీ కూడా యాదగిరిగుట్ట, ఇప్పుడు కూడా సీతారాంపూర్, ఇక్కడ 1100 ఎకరాలు, ఫిలిం నగర్, అన్ని దేవాలయాలే పిలిచేస్తుంటాము. దాన్ని దైవానుగ్రహంతో మేము వేసిన ఇప్పటి వరకు ఏది ఫెయిల్ కాలేదు. అన్నిటివి జడ్జిమెంట్స్ వచ్చినాయి, పొజిషన్స్ తీసుకున్నాం. అంటే మేము తీసుకోం, లోకల్గా ఎవరు ఉన్నారో ఇప్పుడు ఈ గ్రామాల్లో ఉంది దేవాలయం అన్యాయం ఉంటే ఇక్కడ లోకల్ ఈ కమిటీ వాళ్ళే వీళ్ళే చేస్తారు. మేము చేసే వరకే కానీ మేము ఇక్కడ ఈ దేవాలయం అయిన తర్వాత ఈ సీతమ్మ వారికి చింతాకు పథకం ఏంటంటే భక్త రామదాస్ గారు సీతమ్మ వారికి భద్రాచలంలో చేపిస్తాడు. చేపించిన తర్వాత ఇప్పుడు కళ్యాణానికి అందరూ తాలిబొట్లు, కానీ ఆయన ఎంత కష్టపడి ఎంత ప్రేమతోటి చేయించిన తర్వాత కూడా ఇక్కడ మన గోల్కొండల తానిషా కొడుతుంటే బాధ భరించలేక సీతమ్మ వారికి చింతాకు పథకం చేసి రామచంద్ర ఎవరి సొమ్మని కొలుకుతున్నావు రామచంద్ర అని ఆవేదనతోటి ప్రశ్నిస్తున్నాడు ఏడ్చుకుంటా. అప్పుడు రాముల వారు ప్రత్యక్షం. మాది కూడా ఏంటంటే వానరసేన ఇంత పోరాటం చేస్తున్నాము, ఇంకా కొన్ని జడ్జిమెంట్స్ అన్నీ కూడా ఏవి జరుగుతలేవు. దానికోసం మేము కూడా ఇది చింతాకు పథకం చేయించాలి, ఒక 4 దేవాలయాలని అనుకున్నాం. ఈ రంగారెడ్డి జిల్లాలోనే ఒకటి మహేశ్వరము, 2 అమ్మపల్లి టెంపుల్, ఇంకోటి సీతారాంపూరు, ఇంకోటి తాండూరు దగ్గర 4 దేవాలయాల్లో 17th సెప్టెంబర్ ఏదైతుందో 17th రోజు కళ్యాణం, సీతారాముల కళ్యాణం అప్పుడు తెచ్చి ఇక్కడ సమర్పించాలి. 4 దేవాలయం అయిన తర్వాత ఇది మేము సొంతం చాలామంది ఉన్నారు దాతలు చేయించమని, కానీ అందరిది ఉండాలని మేము ఓన్లీ 11 రూపాయలే, 11 రూపీస్ కంటే ఎక్కువ తీసుకోము. వాళ్ళు లక్షిస్తుంటే మాకు వద్దు, 11 రూపాయలే ఇవ్వాలి. అది కూడా మా చేతికి ఎవరు రిసిప్ట్ లేదు, క్యూఆర్ కోడ్ పెట్టినా దానికి కట్టాలి. వాళ్ళు కూడా భాగస్వాములు కావాలని ప్రజల భాగస్వామ్యంతో ఇది చేయించి ఒక కొత్తగా ఒరవడిని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని మేము చేపట్టినాం. దీనికి ప్రజలు కూడా మంచి స్పందన ఇస్తున్నారు. దానివల్ల ఈరోజు ఈ యొక్క దేవాలయంలో వచ్చి ఎవరైతే అయ్యగారు ఉన్నారో ఈఓ గారికి తెలియజేసి మేము 17వ తేదీ నాడు ఈ యొక్క అయోధ్య తీసుకెళ్తున్నాము. చేయించుకొని 11th రోజు అయోధ్య పోయి అక్కడ పూజ చేయించి ఆభరణాలను ఆడి నుంచి భద్రాచలం తీసుకెళ్ళి అక్కడ రాముల వారి పాదాల చెంతన పెట్టి తీసుకొచ్చి ఈ 4 దేవాలయాలకు 17వ నాడు సమర్పిస్తాం. అది మా యొక్క ప్లాన్. చాలా బాగుందండి. ఇప్పటిదాకా ఏమేమి చేశారు మీరు? ఇప్పటి వరకు మేము దేవాలయాల భూముల పరిరక్షణే ఇప్పటి వరకు మేము చేసినవన్నీ కూడా ఎక్కడ చేసినా. ఇప్పుడు లేటెస్ట్గా 1148 ఎకరాలు, అది పెద్ద స్కాము. ఒక 3 కోట్లకి ఎకరా ఉన్నది కబ్జాలు చేస్తారు. ఎండోన్మెంట్ మంచి ఫర్టిలైజ్డ్ రైతులు చేసుకునే భూమిని ఎలక్ట్రానిక్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ, ఫార్మా సిటీ అన్నాడు 1020 ఎకరాలు యాచారం దగ్గర. దేవాలయ భూములు ప్రభుత్వానికి కాదు దాతలు ఇచ్చారు ఆ దేవాలయాల మెయింటెనెన్స్ కోసం. ఇప్పటి ప్రభుత్వాలు ఆ దేవాలయ భూములను ఇన్కమ్ కింద చూసుకొని వాటిని అమ్మి కబ్జాలు చేసి మొత్తం అన్యాక్రాంతం చేస్తారు. దానికి కంకణబద్ధులమై దాన్ని రక్షించాలని ఒక ముఖ్య ఉద్దేశం పెట్టుకొని పోరాటం చేస్తున్నాం. దీంట్లో మాకు కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు, దైవభక్తులు ఉన్న వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. సహకరించకపోయినా ఎవరైనా వ్యతిరేకిస్తలేరు. అది మా యొక్క దేవుని అనుగ్రహం అనుకుంటాం.
మేము చేస్తున్న కార్యక్రమానికి ఇప్పుడు హెచ్ఎంటీ వారు మీరు కూడా సహకరిస్తున్నందుకు ఇది దైవానుగ్రహం. మేము అనుకోలేదు మీ దగ్గరికి వచ్చి చెప్తామని, కానీ వారి ఆశీస్సులు ఉండబట్టుకనే ఈరోజు మీ దగ్గరికి మీరు మా గెలవగలిగారు. మా యొక్క సంస్థ గురించి మేము చేస్తున్న పని గురించి మీకు కూడా చెప్పడం జరిగింది. జై శ్రీరామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు 7 హిల్స్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ గారు సతీష్ గారు ఉన్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అయితే సార్ ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటారా మీరు? నేను ఎవ్రీ సాటర్డే వస్తుంటానమ్మా. యాక్చువల్గా మేము చాలా మూవీస్ షూటింగ్స్ చేసాం ఇక్కడ అవుట్ సైడ్ నుంచి. కెమెరామెన్ జయరాం గారు అని మా ఫాదర్ సమాన్లు సీనియర్ జనరల్ డిఓపి గారు ఉన్నప్పుడు పెళ్లి సందడి చాలా సినిమాలు చేసినప్పుడు బయట నుండి వచ్చి ఇది ఒక సెట్ అనుకునేవాడు. నేను ఎప్పుడు లోపలికి రాలే. లాస్ట్ మొన్న అయోధ్య టెంపుల్ తర్వాత మేము ఇక్కడ ఒకటి గెస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే సరే టెంపుల్ అని ఎవరో మ్యారేజ్ ఉందంటే లోనికి వచ్చి చూస్తే చాలా అద్భుతమైన టెంపుల్ అని తెలిసింది. అప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ లాస్ట్ 4-5 మంత్స్ నుంచి ఎవ్రీ వీక్లీ ట్వైస్ వస్తున్నాను. ఎవ్రీ సాటర్డే పక్కా వస్తాను. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశాంతంగా అనిపించి ఏదైనా కోరికలు కోరినా తీరితే అంటారు, నిజమేనా? 100% అండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా ఎంతో అంటే దశావతారాలతో కూడిన టెంపుల్ లాంటిది. అయోధ్య వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా దర్శనం చేసుకుంటే చాలా మంచిది. అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. నేను వచ్చిన తర్వాత నాకు అనిపించింది. నేను యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి భక్తుంటే రెగ్యులర్ జూబ్లీహిల్స్ నుంచే మేము ఇక్కడికి వస్తుంటాం. ఎప్పుడు వచ్చినా శంషాబాద్ ఎవ్రీ సాటర్డే వస్తుంటాం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ నుంచి వచ్చారా అంత దూరం నుంచి? ఎవ్రీ సాటర్డే వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అమ్మా. చూశారు కదా ఇవాల్టి దివ్యధామం. మళ్ళీ వచ్చే వారం మంచి పురాతనమైన దేవాలయంతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.